ప్రతిరోజు దేవుడి కళ్యాణం జరిగే ఆలయం ఏదైనా ఉందంటారా? అవును, అలాంటిదే ఈ ఆలయం. మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. అది కూడా ఒక సాధారణ కళ్యాణం కాదు, ఋషులు స్వయంగా హాజరయ్యే గాంధర్వ కళ్యాణం. అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, వ్యాసుడు వంటి మహర్షులు ప్రతిరోజు స్వామివారి కళ్యాణానికి విచ్చేస్తారని పురాణ గాథలు చెబుతున్నాయి. పూర్వకాలంలో దక్షుడు నిర్వహించిన యజ్ఞాన్ని శివుడు నిరాకరించడంతో సతీదేవి అగ్నికి ఆహుతి అయిన సంగతి మనందరికీ తెలిసిందే. శివుని కోపంలో నుంచి ఉద్భవించిన వీరభద్రుడు కోటి సూర్యుల తేజస్సుతో ఉగ్రరూపంలో దక్షుని సంహరించాడు, యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. మహావిష్ణువు చొరవతో దక్షునికి మేకతల చేర్చి బ్రతికించగా వేదోక్తంగా యజ్ఞం పూర్తయింది. కానీ వీరభద్రుని కోపం మాత్రం తగ్గలేదు. తదుపరి ఆదిపరాశక్తి భద్రకాళిగా అవతరించి గౌతమి నదిలో కన్యారూపంలో ప్రత్యక్షమై వీరభద్రుని శాంతింపజేశారు. ఈ వీరిరువురికి గాంధర్వ కళ్యాణం జరిపారు మహర్షులు. ఈ కళ్యాణం జరిగిన స్థలమే ఈ మురమల్ల గ్రామం. కాలక్రమంలో గౌతమి నదిలో వరదల కారణంగా ఆలయం మునిగిపోయింది. వెలువలి గ్రామానికి చెందిన భక్తుడు శరభరాజు గారికి స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చారు. మా ఆలయాన్ని తిరిగి నిర్మించండి అని ఆజ్ఞాపించారు. భక్తులు కలిసి ఆలయ శిథిలాల్లో ఉన్న లింగాన్ని వెలికి తీశారు. అదే సమయంలో గుణపాలతో లేపే ప్రయత్నంలో లింగం నుంచి నెత్తురు కారిందట. అందరూ భయభ్రాంతులైపోగా ఆ శరీరవాణి వినిపించింది. నన్ను పోలవరం వైపుగా మోసుకెళ్ళండి, నాకిష్టమైన స్థలానికి రాగానే సంకేతం ఇస్తాను. భక్తులు లింగాన్ని చేతులపై మోసుకుంటూ మురమల్ల దాటి వెళ్తుండగా ఒక ప్రత్యేక స్థలానికి రాగానే లింగం తీవ్రమైన భారం అయ్యింది. ఆ భారాన్ని తట్టుకోలేక అదే స్వామివారి సంకేతంగా భావించి అక్కడే ప్రతిష్ఠించారు. ఆలయం నిర్మించారు, గోపురం నిర్మించారు. ప్రతిరోజు నిత్య కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణం జరుగుతుంది. అందుకే దీనివల్లే ఇది ప్రపంచంలోకెల్లా ఒకే ఒక్క నిత్య కళ్యాణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వివాహం ఆలస్యం అవుతుందా? ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తే తక్షణ ఫలితం వస్తుందని భక్తుల అనుభవం చెబుతుంది. మీరు ఈ ఆలయాన్ని సందర్శించాలంటే అమలాపురం నుండి 22 కిలోమీటర్లు, కాకినాడ నుండి 35 కిలోమీటర్లు, రాజమహేంద్రం నుండి 85 కిలోమీటర్లు. ఇది కేవలం ఆలయం కాదు, ఇది భక్తి, విశ్వాసం, దైవశక్తి కలయికైన మహాపుణ్యక్షేత్రం. ఈ ఆలయంలోని శివుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిప్రాయాన్ని హర హర మహాదేవ్ అని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో us for more videos. Thank you.